2023లో బెస్ట్ మూవీస్ ని రీక్యాప్ చేసుకుందాం ఒకసారి రండి. ఈ లిస్ట్ లో మాత్రం ఓన్లీ తెలుగు మూవీస్ మాత్రమే ఉంటాయి. కొన్ని స్పెషల్ గా మెన్షన్ చేస్తాను, ఏమన్నా బాగా నచ్చితే అవి మాత్రమే ఉంటాయి, మిగతావి మాత్రం అస్సలు ఉండవు. ఓన్లీ తెలుగు మూవీస్ మాత్రమే ఉంటాయి. కొన్ని నేను ఓటీటీలో చూసుండొచ్చు, కొన్ని మూవీ థియేటర్ లో చూసుండొచ్చు. ఎక్కడ చూసినా బెస్ట్ కంటెంట్ మాత్రమే ఈ లిస్ట్ లో పెట్టేశాను. కొన్ని యావరేజ్ కూడా అయి ఉండొచ్చు బాక్స్ ఆఫీస్ పరంగా గానీ టాక్ పరంగా గానీ, కానీ ఈ లిస్ట్ లో మాత్రం అవి కూడా ఉంటాయి. బెస్ట్ కంటెంట్ అంటే కలెక్షన్స్ తో సంబంధం లేకుండా నాకు నచ్చినవి మాత్రమే ఈ లిస్ట్ లో ఉంటాయి. ఈ లిస్ట్ లో మీకు కూడా నచ్చినవి ఏమన్నా ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2023లో ఫస్ట్ మంత్ వచ్చేసి జనవరి అంటే సంక్రాంతి పండగ. 2023 సంక్రాంతి పండగ అయితే తెలుగు సినిమాలు రెండే వచ్చాయి. అది వాల్తేరు వీరయ్య అండ్ వీరసింహారెడ్డి. రెండిటికి రెండే సాటి. ఫస్ట్ వచ్చేసి వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడేసుకుందాం. వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ పరంగా 200 crores ప్లస్ కలెక్ట్ చేసింది. టాక్ కూడా బాగా వచ్చింది. చిరంజీవి గారికి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ రేంజ్ హిట్ పడింది 2023లో. కమర్షియల్ గా కానీ టాక్ పరంగా కానీ అన్ని విధాలుగా పాటలు కానీ ఫైట్స్ కానీ ఎర్ర కొట్టేశాడు బాస్ మాత్రం. డైరెక్టర్ బాబీ మాత్రం వింటేజ్ చిరంజీవిని మాత్రం తీసుకొచ్చేసాడు ఈ వాల్తేరు వీరయ్యతో. కొంచెం కొత్తగానే ట్రై చేశాడు, బట్ ఓవర్ గా కొత్తగా ట్రై చేయకుండా కొంచెం ఆ లైన్ మీదే వెళ్తూ కొంచెం కొత్తగా బాస్ ని ప్రెజెంట్ చేశారు. యునానిమస్ గా టాక్ వచ్చేసింది, హిట్ కొట్టేశాడు బాస్. నెక్స్ట్ వచ్చేసి వీరసింహారెడ్డి. డైరెక్టర్ గోపీచంద్ మల్లేని నుంచి వచ్చేసింది. బాలకృష్ణ గారిని ఎలాంటి మాస్ సినిమాల్లో చూస్తున్నామో ఇంతకు ముందు నుంచి ఆ రేంజ్ లోనే మళ్ళీ చూపించేశాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ తమనన్న బీజం కొంచెం పర్లేదు. ఇంకా స్టోరీ కూడా ఓల్డ్ స్టోరీ లాగా అనిపించింది, బట్ మన మాస్ ఆడియన్స్ కి అయితే ఎక్కేసింది. ఈ సినిమా కూడా హిట్ అయిపోయింది. 100 crores ప్లస్ అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ పరంగా. జనవరిలో అయితే ఈ రెండే. నెక్స్ట్ ఫిబ్రవరికి వెళ్ళిపోతాం. ఫిబ్రవరిలో వచ్చేసి సార్, డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. ఆ సార్ అంటే ధనుష్ సినిమా. ఈ సినిమా కూడా కమర్షియల్ గా వర్కౌట్ అయింది అండ్ టాక్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. అండ్ మ్యూజిక్ లో ఒక పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేసాయి. పర్సనల్లీ నాకు యావరేజ్ అనిపించింది సినిమా మాత్రం. ఇంకోటి వచ్చేసి ఫిబ్రవరిలో వచ్చేసిన సినిమా ఇంకోటి ఉంది, బాగా ఆకట్టుకునింది. రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా మెయిన్లీ ఉమెన్ మీద, కొంచెం ఉమెన్ పడుతున్న డిఫికల్టీస్ దాని మీద కొంచెం తీసేశారు, కానీ హిలేరియస్ గా అయితే సినిమా ఉంటుంది. కొంచెం ఎమోషనల్ వైజ్ గా కూడా కొంచెం బాగా టచ్ చేశారు అనిపించింది. ఈ సినిమా ఓటీటీలో చూసాను, బట్ వర్త్ వాచ్, చూడకుండా ఉండే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మార్చ్. ఫస్ట్ సినిమా వచ్చేసి దసరా. యాజ్ నాకు ట్రైలర్ బాగా పిచ్చిగా నచ్చేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను ఈ సినిమాకి. అయితే ట్రైలర్ లో బాగా యాక్షన్ సీన్స్ చూపించేసరికి రంగస్థలం రేంజ్ లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను థియేటర్లో మాత్రం. ఫస్ట్ హాఫ్ వచ్చేసి అంతా వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ వన్ వేసేస్తారు. తర్వాత నాని వెళ్ళి అది చెప్పడానికి కూడా నాకు అంతగా అనిపించలేదు. ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ ఉంది వేరు. బాగానే తీశారు, బట్ నాకైతే ఎక్కలేదు. నాని గారు లాస్ట్లో మాత్రమే ఫైట్ చేస్తారు. అదేదో ట్రైలర్లోనే కొంచెం క్లారిటీ ఇచ్చేసి ఉంటే నార్మల్గా ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం కదా, క్లారిటీ ఇవ్వకుండా తీసేశారు కాబట్టి నాకైతే నచ్చలేదు. బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ అయిపోయింది సినిమా అయితే. దాస్కి దమ్కి ఇది వచ్చేసి 2 parts లాగా వస్తుంది సినిమా అయితే. పార్ట్ 1 ఓటీటీలోనే చూసేసాను, బట్ పర్లేదు అనిపించింది నాకు. టాక్ కూడా అటు ఇటుగానే వచ్చింది, బట్ కమర్షియల్ గా కూడా వర్కౌట్ అయింది. దాస్కి దమ్కి 2 కూడా రాబోతుంది అనిపిస్తుంది. చూసేద్దాం దాస్కి దమ్కి పార్ట్ 2 వస్తుందా రాదా. నెక్స్ట్ వచ్చేసి పాత్ బ్రేకింగ్ సినిమా బలగము. ఇది కూడా ఓటీటీలోనే చూసేసాను, బట్ ఓటీటీలో చూస్తేనే ఆ రేంజ్లో అనిపించింది, థియేటర్లో మిస్ అయిన అనిపించింది నాకైతే. బలగం చాలా ఎమోషనల్గా ఫ్యామిలీస్కి బాగా కట్టి పడేసింది నన్ను కూడా. ఆ రాత్రి చూసేసాను. ఆ రాత్రే ఆడియో రికార్డ్ చేసి రివ్యూ పెట్టేశాను. అప్పుడు బెంగళూరులో ఉన్నాను. చాలా హార్ట్కి టచ్ అయింది ఈ సినిమా మాత్రం. ఫ్యామిలీస్ మధ్య ఆ రిలేషన్స్ కానీ పల్లెటూరులు చాలా రూటెడ్గా తీశారు సినిమాని అయితే. ఎవరన్నా మిస్ అయ్యండి చూసేసేయండి ఇప్పుడైనా. ఎక్కడికి వచ్చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రావణాసుర.
ఈ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగానే అనిపించాయి, బట్ థియేటర్లో అటు ఇటుగా టాక్ వచ్చేసింది. రవితేజ గారు చాలా నెగిటివ్ రోల్లో బాగా చేశారు, బాగా సూట్ అయ్యారు కూడా. బట్ సెకండ్ హాఫ్లో ఆ సెంటిమెంట్, ఫ్లాష్ బ్యాక్ అవన్నీ చూసేసరికి అంతగా అనిపించలేదు. ఇప్పటిదాకా అంత క్రూయల్గా రవితేజ గారు ఉన్నాడు, సడన్గా ఏంది ఇలా మళ్ళీ మంచోడుగా చూపించేస్తున్నారు. అదే మన తెలుగులో ఉన్న కొంచెం డిసాటిస్ఫాక్షన్. తెలుగు వాళ్ళు కూడా డైరెక్టర్లు కొంచెం ఆలోచించాలి. కొత్తదనం అయితే బాగా కోరుకుంటున్నారు జనాలు అయితే, ఆ దృష్టిలో పెట్టుకొని తీసేసండి మీరు కూడా. ఏప్రిల్లో అయితే పెద్ద హిట్ పడిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే, అదే విరూపాక్ష. ఈ సినిమా మీద అయితే ఫస్ట్ వదిలిన పోస్టర్ నుండి చాలా క్యూరియస్గా అన్ని ఫాలో అవుతూ చూస్తూనే ఉన్నాను. బెస్ట్ ఫిలిం నాకు అనిపించింది హర్రర్ అండ్ బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ 10 minutesలోనే ఆ సీన్స్ ఏంది, ఆ చంపడం ఏంది, ఎర్ర కొట్టేశాడు. అండ్ చాలా క్యూరియస్ సీన్స్, షాకింగ్ సీన్స్, ఆ ట్రైన్ గుద్దే సీన్ కానీ, తేనె కొట్టే సీను, చాలా సీన్స్ అయితే అద్దరు కొట్టేసాయి, భయపెట్టేసాయి సినిమా థియేటర్లో అయితే. ఫైనల్లీ చెప్పుకోలేదంటే సాయిధం తేజ్ కెరియర్ లో బెస్ట్ కలెక్ట్ చేసింది అప్పటి వరకు, తర్వాత బ్రో వచ్చేసింది అనుకో. కాకపోతే సినిమా పరంగా సాయిధం తేజ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద కాదు, ద బెస్ట్ ఫిలిం ఇన్ సాయిధం తేజ్ కెరియర్ లో అయితే. డైరెక్టర్ ఫస్ట్ సినిమా కాబట్టి చాలా బాగా తీస్తాడు. నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మేలో తక్కువ సినిమాలు వచ్చాయి మన తెలుగు నుంచి. అందులో ఒకటి మేం ఫేమస్ అయితే ఎర్ర కొట్టేసింది, చాలా యూత్గా తీసేసింది. కామెడీ అయితే చాలా వర్కౌట్ అయింది నాకు, అండ్ చాలా సీరియస్ సిచ్యువేషన్స్ కూడా చూపించేస్తారు సినిమాలో అయితే. కంటెంట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ముగ్గురు మధ్య ఎమోషన్స్ కానీ, తర్వాత జరిగే పరిణామాలు కానీ, తర్వాత ఎలా సక్సెస్ అయ్యారు, లాస్ట్లో ఎలా విడిపోయారు, ఎలా సక్సెస్ అయ్యారు, చాలా స్టోరీ అయితే చాలా రూటెడ్గా ఉంటుంది. డబ్బింగ్ కూడా సింక్ డబ్బింగ్ అంటున్నారు, అక్కడే చెప్పేసేటట్టు అదే మైక్ పెట్టి అక్కడే షూట్ చేసేటప్పుడే తీసేశారు. డబ్బింగ్ విషయం కూడా చాలా బాగుంది, డబ్బింగ్ చేసినట్టే అనిపించింది నాకైతే. మీకు ఏమొచ్చిందో కామెంట్ చేసేయండి. మేము ఫేమస్. నెక్స్ట్ జూన్కి వచ్చేద్దాం. విమానం అండ్ సామాజ వర్గమన అయితే జూన్లో చెప్పుకోదగ్గ సినిమాలు. విమానం వచ్చేసి ఎమోషనల్ రైడ్, ఆ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మధ్య ఉంటుంది. విమానం ఎక్కతాడా లేదా ఆ పిల్లోడు, విమానం ఎక్కాలని కోరిక ఉంటుంది, లాస్ట్లో ఎక్కడా లేదా ఏం జరిగింది అనేది స్టోరీ. మీరు నాకు తెలిసి మోస్ట్లీ చూసుంటారు, బట్ చూసేయండి, చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది సినిమా అయితే. సముద్రగని గారు అయితే రెడ్ చేశారు. అండ్ సామాజ వర్గమన అయితే హిలేరియస్గా ఉంటుంది అని టాక్ అయితే చాలా బీభత్సంగా వచ్చింది. నేనైతే చూసేసాను, బట్ అంతగా చెప్పుకున్నంత అనిపించలేదు, బట్ పర్లేదు అనిపించింది. కామెడీ పరంగా కానీ, నరేష్ గారి పర్ఫార్మెన్స్ అండ్ శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అలా ఫన్ రైడ్ గా చూసేయచ్చు సినిమా మొత్తం. ఇంకా జూలైకి చేద్దాం. బ్రో సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. బ్రో కమర్షియల్లీ కూడా వర్కౌట్ అయింది, అండ్ ఎమోషనల్ పరంగా కూడా వర్కౌట్ అయింది. ఫ్యామిలీస్కి మాత్రం, యూత్కి ఎంత వర్కౌట్ అయిందో నాకైతే తెలీదు. చాలామంది యాంటీ ఫ్యాన్సే ఉంటారు కాబట్టి టాక్ అయితే చాలా బ్యాడ్గా స్ప్రెడ్ అయింది. సినిమా మాత్రం అంత ఘోరంగా అయితే లేదు, అబవ్ యావరేజ్ అనిపించింది నాకైతే యాజ్ ఎ పీకే ఫ్యాన్. పీకే మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేరే హీరో ఫ్యాన్స్కి కొంచెం ఆడ్గా అనిపించవచ్చు, కొంచెం ఓవర్గా కూడా అనిపించవచ్చు, బట్ పీకే ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్కు కూడా బాగా అనిపించింది సినిమా అయితే. సాయిధం తేజ్ గారి పర్ఫార్మెన్స్ యాక్సిడెంట్ తర్వాత కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నా బాగానే అనిపించింది సినిమా మాత్రం. మీకు అనిపిస్తుందో బ్రో మీద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి బేబీ, ఇది కూడా జూలైలోనే రిలీజ్ అయిపోయింది. బేబీ వచ్చేసి యూత్ని మాత్రం బాగా ఆకట్టుకునింది, కానీ బ్రో కంటే ఎక్కువ వచ్చాయని టాక్ నడుస్తుంది, కానీ కాదు. ఒక 2 crores తక్కువే వచ్చాయి బ్రో కంటే. అంతా యునానిమస్ టాక్ వచ్చి బీభత్సంగా వెళ్ళిపోయినా బ్రో కంటే తక్కువే వచ్చాయి, కానీ కంపేర్ చేయకండి, అది యూత్ఫుల్ సినిమా. ఇది చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది బ్రో మాత్రం. బేబీ అయితే ఎర్ర కొట్టేసే రెస్పాన్స్ వచ్చేసింది యూత్ నుంచి. నిబ్బి టైప్ సినిమా కాబట్టి నాకైతే ఎక్కలేదు. సెకండ్ హాఫ్ అయితే నీరసం వచ్చింది సినిమా థియేటర్లో అయితే, కొంచెం క్రింజీగా అనిపించింది సినిమా అయితే నాకైతే. దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడను, స్కిప్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసిన సినిమాలు, ఫస్ట్ వచ్చేసి బెదుర్లంక 2012. ఈ సినిమా అయితే హిలేరియస్ గా అనిపించింది. ఆ బెదుర్లంకలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, మన గుండు అంకుల్ కానీ చాలా కామెడీ, చాలా వర్కౌట్ అయింది.
ఆ బెదర్లంకలో 2012 బుక్ ఆ యుగాంతరం వచ్చింది కదా, మూఢనమ్మకాలు, దాని మీద అయితే సినిమా ఉంటుంది. బట్ హిలేరియస్గా అనిపించింది. ఓన్లీ ఫన్ ఒకటే కాదు, కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చేసారు. ఎవరన్నా చూడకుండా ఉంటే చూసేసేయండి. ఆగస్ట్లో రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పాలిశెట్టి. ఇది కూడా హిలేరియస్గా అనిపించింది. అండ్ కొంచెం కొత్త కాన్సెప్ట్ మీద తీస్తారు కాబట్టి చాలా మందికి ఆడ్గా అండ్ కొంచెం ఎక్కలేదు సినిమాకి అయితే. కొంచెం మెచ్యూర్ అండ్ బ్రాడ్ మైండెడ్గా ఉండాలి ఈ సినిమా చూసేటప్పుడు మాత్రం. అంటే అమ్మాయి ఏజ్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయి ఏజ్ తక్కువ ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది చూసేటప్పుడు మాత్రం. కానీ బాగా అనిపించింది. క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం చాలా రైడ్ ఉంటుంది సినిమాలో మాత్రం. ఫన్ విత్ ఎమోషనల్ టచ్ అయితే చాలా గట్టిగానే ఇచ్చేసారు. కొంచెం ఆలోచింపచేస్తుంది సినిమా అయితే. నవీన్ పాలిశెట్టి గారు, అనుష్క పేరు కూడా బాగా అనిపించింది. కొంచెం ఏజ్ గ్యాప్ ఉన్న చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖుషి. ఈ సినిమా అయితే మొన్నటిదాకా చూడలేదు, జస్ట్ 2 days బిఫోర్ ఓటీటీలో చూసేసాను. చూడాలి కాబట్టి నాకైతే అస్సలు నచ్చలేదు. డైరెక్షన్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా నాకు నచ్చలేదు. విజయ్ దేవరకొండ కానీ సమంత కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఖుషి మాత్రం మీకు నచ్చితే కామెంట్ చేసేయండి. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేను, కమర్షియల్గా వర్కౌట్ అయింది కాబట్టి చెప్పేశాను. అండ్ ఈ ఆగస్టులో పాండివదారి అర్జున సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. వరుణ్ తేజ్ గారిది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చింది. కానీ ఎటువంటి బజ్ లేకుండా, అసలు టాక్ లేకుండా రిలీజ్ అయిపోయింది. బట్ సినిమా అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఆ గోస్ట్ టైప్ క్యారెక్టరైజేషనే ఉంటుంది కానీ స్టోరీ మాత్రం ఆ ప్లాస్టిక్ వేరే దేశాల నుంచి ప్లాస్టిక్ని మన ఇండియాలో ఆఫ్రికాలో అలా వేసేస్తారు కదా, ఎక్కువ ల్యాండ్ ఉన్న దేశాల్లో వేసేస్తారు. ఆ ప్లాస్టిక్ అండ్ వేస్ట్ వల్ల ఇక్కడ ప్రజలు బాధపడుతున్నారు, చచ్చిపోతున్నారని స్టోరీ. ఫైనల్ గా ఏమైంది దాన్ని ఎలా పరిష్కరించారు అనేది స్టోరీ మాత్రం హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది. అంత ఫారెన్ లోనే జరుగుద్ది. కొంచెం మన వాళ్ళకి ఎక్కదేమో, అందుకని అటు ఇటు టాక్ కూడా అలాగే వచ్చింది. చూసేయండి. ఎవరన్నా చూడకుండా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, టేకింగ్ కానీ మేకింగ్ కానీ బీజిఎం కానీ అన్ని బాగానే అనిపించాయి నాకైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కోతా. ఈ సినిమా స్పెషల్ వన్, తెలుగు సినిమా కాదు బట్ చెప్పేస్తున్నాను. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే చూసేసేయండి. దుల్కర్ సల్మాన్ది 3 hours ఉంటుంది. చాలా స్టైలిష్ గా, చాలా కొత్తగా, చాలా హ్యూమన్ ఎమోషన్స్ తో తీసేసారు. కొన్ని షార్ట్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. బీజిఎం కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ లిస్ట్ వచ్చేసాం. టైగర్ నాగేశ్వరరావు అండ్ భగవంత్ కేసరి అండ్ మ్యాడ్ అయితే రిలీజ్ అయిపోయాయి. మ్యాడ్ అయితే ఈ మంత్ లో చెప్పుకోదగ్గ సినిమాలు. ఫస్ట్ వచ్చేసి టైగర్ నాగేశ్వరరావు 3 hours రన్ టైమ్ తో అయితే రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ జనే చూసేసాను వెళ్ళి, బట్ అంతగా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఒకేలాగా అనిపించింది, సెకండ్ హాఫ్ ఒకేలాగా అనిపించింది. అంటే స్టోరీ కాదు, అంటే పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు మరీ రాడ్ అయితే కాదు. యాక్షన్ సీన్స్ కానీ, రవితేజ గారి పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ స్టోరీ వెళ్ళే విధానం బాగుంది. స్టోరీ బాగుంది, వెళ్ళే విధానం కానీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అస్సలు నచ్చలేదు. బీజిఎం కూడా అస్సలు ఏమంతా అనిపించలేదు. జీవి ప్రకాష్ అయినా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, నిరాశపడ్డాను. బట్ కొంచెం బాగానే వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. అటు ఇటు యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి భగవంత్ కేసరి. ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు నార్మల్గా అనిపించింది, కొన్ని క్రింజెస్ సీన్స్తో. అండ్ సెకండ్ హాఫ్ ఇప్పుడైతే ఆర్మీ సీన్స్ అయితే స్టార్ట్ అవుతాయో, అది శ్రీలీల గారి, అక్కడి నుంచి సినిమా ఒక రేంజ్లో ఉన్నాయి. విలన్తో జరిగే సీన్స్ కానీ, ఆ ఇంటర్వెల్ కానీ, అదే ఇంటర్వెల్ నుంచి అదిరిపోయింది సినిమా మాత్రం. క్లైమాక్స్లో శ్రీలీల అండ్ బాలకృష్ణ గారి ఫైట్స్ కానీ అదిరిపోయింది. అందుకని ఈ లిస్ట్లో యాడ్ చేస్తాను. కమర్షియల్గా కూడా వర్కౌట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్ సినిమా. మ్యాడ్ కూడా కమర్షియల్గా వర్కౌట్ అయింది, మంచి టాక్ కూడా వచ్చేసింది, నాకు కూడా నచ్చేసింది. సినిమా అయితే హిలేరియస్గా ఉంటుంది. ఆ ముగ్గురి మధ్య జరిగే కామెడీ అండ్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంది అండ్ లవ్ లైఫ్, కొన్ని ఎగ్జైటింగ్ మూమెంట్స్ చాలా గట్టిగా తీసేశారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మ్యాడ్ సినిమా మాత్రం. ఈ మ్యాడ్ సినిమా లాగే బాయ్స్ హాస్టల్ అనే సినిమా ఉంటుంది, మలయాళం ఆర్ కన్నడలో ఉంటుంది, చూసేయండి. ఇక నవంబర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి కీడాకొల. ఇది ఇంకా నేను చూడలేదు థియేటర్లో, మాత్రం ఓటీటీలో వచ్చేసి చూసేస్తాను. ఇది కూడా మంచిగా టాక్ అయితే వచ్చేసింది, కమర్షియల్ కూడా బాగా వర్కౌట్ అయింది నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మంగళవారం. ఇప్పుడే చూసేసాను. మంగళవారం సినిమా అయితే చూసేసాను. మేకింగ్ కానీ, బీజిఎం కానీ, ఆ విజువల్స్ కానీ, తీసిన విధానం కానీ, చాలా బోల్డ్ కాన్సెప్ట్ కానీ, అండ్ ప్రపంచంలో ఇప్పుడు దాకా తీసుకోని కాన్సెప్ట్ అయితే తీసేసుకున్నారు. ఎవరన్నా చూడకుండా ఉంటే వాళ్ళకి స్పాయిలర్గా ఉంటుంది, అందుకని చెప్పాను.
వెళ్ళి చూసేయండి. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే ప్లే అయిపోతుంది. నవంబర్‌లో స్పెషల్ సినిమా ఏందంటే 'జిగర్తండ' తమిళ సినిమా. 'జిగర్తండ XXX' ఈ సినిమా అయితే గిర్ర కొట్టేసింది. మేకింగ్, బీజిఎం, రాఘవ లారెన్స్ అండ్ ఎస్.జె. సూర్య పర్ఫార్మెన్స్ గానీ, ఆ అడవి ప్రజల గురించి గానీ, సినిమా అంటే ఏమన్నా చేయగలదు అని చెప్పేసింది. అడవి ప్రజల బాధలు గానీ చాలా కళ్ళకు కట్టినట్టు చూపించేశారు. సినిమాతో ఏమన్నా చేయొచ్చు అని ఆ లైన్ మీద రాసేసినట్టు అనిపించింది. చాలా మంది అయితే చూసుంటారు. చూసేసి అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. డిసెంబర్కి వచ్చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హాయ్ నాన్న. కమర్షియల్ కూడా వర్కౌట్ అయింది అనిపిస్తుంది. ఇదైతే నేను థియేటర్లో చూడలేదు ఇంకా. హాయ్ నాన్న నాకైతే ట్రైలర్ చూస్తేనే బోరింగ్గా అనిపించింది. థియేటర్లో చూడలేని అనిపించింది. ఓటీటీలో వచ్చేసి చూసేస్తాను. ఇదైతే మంచి టాక్ని అయితే సొంతం చేసుకుని ఉంది. బట్ ఫ్యామిలీస్లోనే మంచి టాక్ అయితే సొంతం చేసుకునింది. బట్ యూత్లో అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళతో కొంచెం అంతగా అనిపించలేదు అండ్ చాలా బోర్ కొట్టిందని చెప్పేశారు. టాక్ మాత్రం అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సాలార్. ఇదైతే ఎర్ర కొట్టేసే టాక్ అండ్ కలెక్షన్స్ కూడా పోతూనే ఉన్నాయి. 4 days అయింది. 500 crores దగ్గరలో వచ్చేసిందని టాక్ నడుస్తుంది. కన్ఫర్మ్గా ప్రొడక్షన్ కూడా వేసేస్తారు. బట్ కలెక్షన్స్ అయితే నమ్మొద్దు ఈ రోజుల్లో. నాకేమనిపించిందంటే పర్లేదు అనిపించింది. ప్రశాంత్ నీల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. కేజీఎఫ్ రేంజ్లో అయినా కేజీఎఫ్ అయినా మించైనా ఉంటుందని. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ప్రభాస్ గారిని అయితే బాగా చూపించేశారు. కొట్టే ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. పృథ్వీరాజ్ క్యారెక్టర్ని అంతగా వాడుకోలేదా అనిపించింది. ఆ తెగలు అండ్ కన్సార్లో ఉన్న తెగల గురించి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగా అనిపించింది. ఏదో హరిహరిగా తీసుకొని స్టార్ట్ చేశారు సెకండ్ హాఫ్ని. ఇంకా కొంచెం టైం తీసుకొని కొంచెం ఎలివేషన్ సీన్స్ ఎక్కువ పెట్టేసి కేజీఎఫ్ లాగా కొంచెం ఎలివేషన్ సీన్స్ కొంచెం గట్టిగానే పెట్టి బీజిఎం కూడా కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండు అనిపించింది. సలార్ మాత్రం మీకే అనిపించిందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యానిమల్. ఇది కూడా స్పెషల్ సినిమా, హిందీ సినిమా. బట్ డైరెక్టర్ బై సందీప్ రెడ్డి వంగ కాబట్టి ఎర్ర కొట్టే రెస్పాన్స్ అయితే వచ్చేసింది. నాకైతే ఎర్ర కొట్టేలాగా అనిపించింది. నాకైతే సినిమా మాత్రం ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయాను. సినిమా అయితే ఎర్ర కొట్టేసింది. సందీప్ రెడ్డి వంగ మ్యూజిక్ టేస్ట్ కానీ, మేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే, హై ఆక్టైన్ సీన్స్ కానీ ఎర్ర కొట్టేశారు. సందీప్ రెడ్డి వంగ ఎలివేషన్స్ కానీ, ఇంటర్వెల్లో వచ్చే సీన్స్ కానీ, పంజాబీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలో. కొంచెం ఉమెన్ సైడ్ కొంచెం అటు ఇటు టాక్ వచ్చింది. ఉమెన్ని సరిగ్గా చూపించలేదని. అంటే విలన్ ఎమోషన్స్ కానీ, అంటే ట్రిప్టీ డ్యూంబరీ కానీ. అండ్ నాకు ఆ క్లైమాక్స్లో వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు ఆ పాట వచ్చేసింది కదా, చాలా బాగా అనిపించింది. అదైతే చాలా మందికి ఎక్కలేదు. ఇదండి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2023లో ద బెస్ట్ కంటెంట్ అని చెప్పుకోవచ్చు నా వారికి. కొన్ని యావరేజ్ సినిమాలు కూడా చెప్పేశాను, బట్ వర్త్ వాచ్ అవి కూడా. ఎవరన్నా ఈ లిస్ట్లో సినిమాలు మిస్ అయ్యి ఉంటే చూసేయండి. నెక్స్ట్ ఇయర్ చాలానే వస్తున్నాయి సంక్రాంతి నుంచి. టాటా బాబాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాబాయ్.